ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని సరళ హన్స్ గారు అందజేస్తారు. సమయాన్ని సిస్టర్ గారికి ఇద్దాము. సిస్టర్ వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ లాడమ్మా. దేవుని నామానికి వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తుతి వందనాలు నా హృదయాంతరంగంలో చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో నేను నాకు ఇచ్చిన ఈ గొప్ప సుభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలతో మాట్లాడటానికి సిద్ధపడుచుండగా నాయన నీ ఆత్మతో నన్ను నింపి నన్ను ఒక బోరగా ఉపయోగించుకొని మీరు మాట్లాడితే అందరికి ఉపయోగం ఉంటుంది. ప్రభువా, నేను మాట్లాడితే ఉపయోగం ఉండదు. మీరు మాట్లాడి బిడ్డలందరినీ ఆత్మలో సంతోషింపచేయమని యేసు నామములో వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసమే విజయము విను ప్రియుడాయా, విశ్వాసమపజయము. విశ్వాసయుతమైన విసుకని సుప్రార్థనలే, విశ్వాసయుతమైన విసుకని సుకార్యములే, విశ్వాసవంతునికి విజయమొసగును నిజము. విశ్వాసమే విజయము విను ప్రియుడాయా, విశ్వాసమపజయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం నేను తీసుకున్నటువంటి అంశము విశ్వాసము. ప్రతి దినము కూడా ఒకరోజు కాదండి, 2236 దినాలని రాయబడి ఉంది. అయ్యగారు స్టార్ట్ చేసి ఈ ప్రార్థనలు మరి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ చక్కని వాక్యాలు అందిస్తూ ఉన్నారు. నేనైతే అనుకున్నాను, నేను దీనిలో ఉపయోగపడలేకపోతున్నాను, ప్రార్థనలో అటెండ్ అవుతున్నాను తప్ప వాక్యాలు చదువుతలేకపోతున్నాను, పాటలు పాడలేకపోతున్నాను అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడన్నా ఒకసారి వాక్యం పంచుకోవాలని ఆశ కలిగింది నాకు. నేను రిటైర్డ్ టీచర్నండి. మరి మీరందరూ కూడా పాస్టర్లు, విశ్వాసులు, వాక్యంలో ఆరితేరిన వారు, చక్కని పాటలు పాడుతున్నారు, చక్కని వాక్యాలు అందిస్తున్నారు. మరి నేను మొదటిసారిగా వాక్యోపదేశం చేస్తున్నాను కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. లేదా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా మీ అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వచ్చు. విశ్వాసము అంటే ఏమిటి అసలు? చాలాసార్లు మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు గారు మరి పుట్టు క్రైస్తవుడు కాకపోయినప్పటికి కూడా దేవుని చేత పట్టబడి ఒకప్పుడు హంతకుడు, దోషకుడు, మరి అలాంటి వాడు కూడా దేవుని ఒక్క మాటతో, ఒక్క పిలుపుతో ఆయన ద్వారా పిలువబడి మరి 14 పుస్తకాలు క్రొత్త నిబంధన గ్రంథంలో రాసి దేవుని పరిచర్య ఎంతగానో చేశాడు. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, నరహంతకుడు అయినప్పుడు కూడా ఒకే ఒక్క కేక, సౌలా సౌలా, ఇవి నన్ను ఎలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన లోబడ్డాడంతే. లోబడి 14 పుస్తకం, అందులో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు 11వ అధ్యాయంలో, విశ్వాసం అన్నది దాని నిర్వచనం ఇస్తాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటాడు. అక్కడేమీ లేదు, ఉందనుకోవటమే రుజువు అంట. ఉంది, నాకు అది ఉంది అనుకోవటమే విశ్వాసం. అదే నమ్మకం. మన భాషలో చెప్పాలంటే నమ్మకం. బైబిల్ పరిభాషలో విశ్వాసం అది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. అక్కడ లేదు. అబ్రహాముకి పిల్లలు లేరు, నిరీక్షించాడు. 75 సంవత్సరాల వయసులో ఆయన వాగ్దానం పొందాడు, నీకు పెద్ద ఇసుక రేణువుల కంటే అధికంగా నీ సంతానం చేస్తాను అబ్రహామా అన్నప్పుడు
నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మాడంటే 75 సంవత్సరాలు అప్పుడు అతనికి వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల వయసు వరకు కనిపెట్టాడు. కనిపెట్టి బిడ్డ పొందుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం. అదే విశ్వాసం అంటే. అలా విశ్వాస వీరుల గురించి అనేక మందిని గురించి మనం చదువుతాం కదండి. హెబ్రీ పత్రికలో 11 అధ్యాయాలు దాని కింద వస్తే హేబేలు విశ్వాసాన్ని బట్టి తన బలి అర్పించాడని, దాని అర్పణ అర్పించాడని, అలా హేబేలు దగ్గర నుంచి వస్తా ఉంటే నోవహు విశ్వాసాన్ని బట్టి ఓడను నిర్మించుకొని మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడని, హానోకు విశ్వాసాన్ని బట్టి మరణం చూడక దేవుని దగ్గరికి వెళ్ళాడని, మరి అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తన సమస్తాన్ని విడిచిపెట్టే ఆదికాండం 12 అధ్యాయంలోకి వచ్చేసరికి సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు రా అబ్రహాం అన్నప్పుడు సమస్తమును విడిచి వచ్చాడు. బిడ్డను పొందుకున్నాడు. ఆ బిడ్డను మళ్ళా నాకు ఈ బలిగా అర్పించన్నప్పుడు మోరే పర్వతానికి వెళ్ళేటప్పుడు మరి ఆ కట్టెను, ఖడ్గాన్ని, పనివారిని తీసుకుని వెళుచున్నప్పుడు అంటాడు పర్వతం దగ్గరకు రాగానే, మీరు పనివారితో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును పోయి బలి అర్పించి మరలా తిరిగి వచ్చేదాము అంటున్నాడు. వస్తాను అనాలి. అసలు అక్కడ ఒక్కడే కదా అబ్బాయిని చేసి ఇంకొక్కడే రావాలి. కానీ ఆయన విశ్వాసం చూడండి. బలి అర్పించి మరలా తిరిగి వచ్చేదాము అని చెప్తున్నాడు వాళ్ళకి. ఫ్లోరల్ నంబర్ వాడాడు అక్కడ. అలాగే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అడుగుతున్నాడు ఇస్సాకు, చిన్నపిల్లవాడు, అనా కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్లున్నాయి, బలిపశువు నానా అని అడిగినప్పుడు ఆయన ఎంత చక్కగా చెప్పాడు సమాధానం. నువ్వేరా అనలా, యెహోవాయే చూచుకొనును, పర్వతం మీద యెహోవాయే చూచుకొనును, యెహోవా ఈరే అన్నాడు. అంతే. వెళ్ళాడు. దేవుడు చూస్తున్న దేవుడు అండి. హాగర్ చెప్తుంది కదా, ఆ ఎడారిలో మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆయన చెప్తాను చూస్తున్న దేవుడని. అబ్రహాం కట్టుకు ఎత్తాడు, బలి పశువుని కట్టేశాడు, ఇస్సాకుని కట్టేశాడు. కట్టుకొనితో కొట్టబోయే సమయాన్ని కట్టి పైకెత్తేసరికి మరి అబ్రహామా, అబ్రహామా, నీవు అక్కడైనా కొడుకుని నాకు ఇవ్వడానికి నువ్వెనుక తీయలేదు కాబట్టి నీ విశ్వాసం అంత గొప్పదయ్యా, అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. విశ్వాసాలకు తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు అబ్రహాం ఆ విషయంలో. అలాగే ఇస్సాకు, ఎలియాజరు, వీళ్ళందరూ వర్షం చదువుకుంటా వస్తే మనం యాకోబు గారు, యోసేపు, యోసేపు ఎంత పవిత్రంగా జీవించాడండి. ఆ పొతీఫర్ ఇంట్లో ఆమె పాపము చేయడానికి అవకాశం వచ్చినా సరే దేవునికి భయపడి ఆమె నుంచి విడిపించుకొని పారిపోయాడండి. పారిపోయినందువల్ల ఏమైందండి, జైల్లో పెట్టారు. కష్టమే అది, శోధనే. కానీ అక్కడ భక్ష్యకారుడు, పానదాయకుడు, రాజుగారి ఇంట్లో పనిచేసేవాళ్ళు కళ్ళగంటం వల్ల, కళ్ళకు భావం చెప్పడం వల్ల, మళ్ళీ ఫరో చక్రవర్తి కళ్ళగంటం వల్ల, మళ్ళీ ఆ కళ్ళకి ఈయన భావం చెప్పడం వల్ల ఏమయ్యాడండి, ఐగుప్తు దేశానికే రాజు అయిపోయాడు. అన్నల చేత తృణీకరించబడినవాడు, గోతిలో పడవేయబడినవాడు ఏం చేశాడండి, ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. మరి అంత పరిపాలన అంతా అతడే చేయగలిగాడు. పేరుకు మాత్రమే ఫరో రాజు, కానీ మిగిలిన పని అంతా కూడా ఐగుప్తు దేశాన్ని పరిపాలించడంలో, ఆహారం పెట్టడంలో, అన్నిట్లో యోసేపుని ఎంతగానో దేవుడు వాడుకున్నాడు. తర్వాత ప్రక్కస్తే మనకి నిర్గమకాండం వచ్చేసరికి మోషే గారు కనిపిస్తారు. మోషే గారు మరి చాలా చక్కని వాడు. తల్లి దాచిపెట్టింది 3వ నెల వచ్చేసరికి దాయలేక, అతని స్వరం ఆపలేక అతను తీసుకెళ్లి జంబెట్లో పెట్టి పడేసినప్పుడు, నదిలో వదిలినప్పుడు ఆ రాజుగారు కుమార్తె తీసుకొచ్చి శత్రువుల ఇంట్లోనే పెరిగాడండి. పెరిగి పెరిగి పెద్దవాడైనప్పుడు అనుకుంటున్నాడు, ఈ సంతోష సుఖాలు వీళ్ళతో పాపభోగాలు అనిపించడం కంటే నా ప్రజలతో శ్రమలు అనిపించడం మేలు అనుకుని 40 సంవత్సరాల వయసులో పారిపోయి వచ్చేసండి. అక్కడి నుంచి వచ్చేసి మరి ఇతరు మామగారి దగ్గరికి వెళ్ళటం, అక్కడ అగ్నిలో పొదలో మంట రావటం, పరిశుద్ధాత్మను అతను పొందుకోవటం, దేవునితో మాట్లాడటం, దేవుని స్వరం వినటం. తర్వాత అతను మళ్ళా ఐగుప్తు దేశానికి పంపి బానిస బ్రతుకులో ఉన్నటువంటి ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను తోడుకొని రావటం, అరణ్యంలో మరి 40 సంవత్సరాలు ఆహారాన్ని, మన్నాన్ని కురిపించాడు, బండలోంచి మధురమైన జలాన్ని రప్పించాడు. ఏది వాళ్ళు చనుక్కుంటున్నప్పుడల్లా, ప్రభువా నేనేం చేయను, ఎందుకు మోషే భయపడుతుంది, చేతులు ఏముంది, కర్ర కొట్టు, బండను కొట్టు, బండలోంచి మధురమైన నీరు, సముద్రాన్ని కొట్టు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఈ రీతిగా ఆ ప్రజలను పాలతీన్లు ప్రవహించే దేశానికి మోషే గారు విశ్వాసమును బట్టి ఆయన ఏం చూడలా, విశ్వాసమును బట్టి మరి దేవునితో 40 దినాలు సహవాసం చేసి వచ్చేటప్పుడు ఆయన ముఖం
కాంతితో దగదగ మెరిసిపోయిన కిందన్న మనుషులు చూడలేకపోయారంట. అలా ప్రభువులో ఉన్న మనం కూడా ఆ రీతిగా ఆయనలాగా ఆయన స్వరూపంలోకి మనం మారాలంటే మనలో ఉండాలి. మన విశ్వాసం బలపడాలి. అలా మోషే తర్వాత అలా వచ్చేసరికి యెహోషువ యెహోషువ ఏం చేశాడు, 7 దినాలు ఎరుకో కోటలు చుట్టూ తిరిగి ఏ ఆయుధం లేకుండానే ఎరుకో కోటలు కూల్చగలిగాడు. మరి సూర్యచంద్రుని ఆపగలిగాడేంటి, అది విశ్వాసమును బట్టే. ఇంకా అలా వచ్చేది న్యాయాధిపతులు అనేక మంది వస్తారు. సంసోను ఎంత బలవంతుడండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వరం ద్వారా పుట్టినవాడు, నాజరు చేయబడని వాడు. మరి ఏం చేశానండి, అతను నాజీరు చేసిన తర్వాత చేయకూడదు, తల క్షౌరం చేయించకూడదు అన్నప్పుడు తప్పుడు త్రోవలో నడిచిపోయి, మరి పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినాడు శక్తివంతుడు. ఏమైపోయాడు, ఆఖరికి తన కళ్ళు ఊడపీకి ఆ దెలీలా స్నేహం చేసి కళ్ళు ఊడబిగించుకున్నాడు, తిరగలు విసిరింపబడ్డాడు. మరి ఆ హేళంగా అవమాన పాలయ్యాడు. అవమాన పాలైనప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, చిన్న ప్రార్థన చేశాడండి. ప్రభా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ ఒక్కసారి నాకు శక్తిని, చేసిన తప్పులు మన్నించని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అక్కడ రాయబడి ఉంటుందండి బైబిల్లో. అతను బతికుండగా చంపిన వారి సంఖ్య కంటే కూడా మరణించినప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది అని రాయబడి ఉంది అక్కడ. విశ్వాసంని బట్టి వీళ్ళందరూ మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు విశ్వాసం గొర్రెలు కాసుకునే దావీదు వచ్చి ఏం చేశాండి, చిన్న వడిసెల రాయితోటి మరి గొల్యాతుని గొల్యాత్ అంటాడు, ఏంట్రా నేను కుక్కనా, కర్ర తీసుకొస్తున్నాను నా మీదకి అన్నప్పుడు, జీవం గల దేవుని శక్తి లేని నీవు, సున్నతి లేని నీవు నా కుక్క అంటే హీనమే, చూసుకో అని చెప్పి వడిసెలు తిప్పి కొట్టినప్పుడు అతను ఒళ్ళంతా శిరస్త్రాణాలు పెట్టుకున్నాడు, ఇనప వస్త్రాలు వేసుకున్నాడు, ఇతర వస్త్రాలు వేసుకున్నాడు, యుద్ధ కవచాలు ధరించుకున్నాడు. కానీ ఆ 2 కళ్ళ మధ్యలో మాత్రం ఉన్న ఖాళీ స్థలంలో ఆ షూటర్ అన్నమాట దావీదు బాగా వెళ్ళి కొట్టేసరికి దెబ్బకి పడిపోయాడు. దావీదుని గొల్యాతుని చంపగలిగాడండి. అలా ఇంకా కింద బయటకు వచ్చే దానియేలు సింహాల భూమిలో పడేశారండి. విశ్వాసముని బట్టి సింహాలు కూడా కుక్క పిల్లల్లాగా ఈ కాళ్ళ దగ్గర కూర్చున్నాయంట. ఆ రాజుగారు రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. ఆ తెల్లారిపాటికి వచ్చేసి జీవం గల దేవుణ్ణి అనుదినము సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించనా దానియేలు అని అడిగినప్పుడు, దానియేలు లోపల నుంచి చెప్తున్నాడు, రాజు చిరంజీవగును గాక, నేను నిత్యము సేవించున్న నా దేవుడు నన్ను రక్షించాను రాజా అని చెప్పినప్పుడు ఇంకా రాజుగారికి ఆనందం పట్టలేదు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఇతను తప్ప ఇంకెవరిని పూజించకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. చూశారండి విశ్వాసం ఎంత గొప్పదో. కనుక విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యం. ఈ విశ్వాసాన్ని బట్టి వీళ్ళందరినీ ఏమంటే ఇక్కడికి వచ్చేసరికి, ఆ చివరికి వచ్చేసరికి యెఫ్తా వస్తాడు, గిద్యోను వస్తాడు, మరి రాహాబు అనే వేశ్య ఆమె వృత్తి వేశ్య వృత్తి. ఎరుకో గోడలో కూల్చే సమయంలో గూఢాచారులను పంపినప్పుడు యెహోషువ వాళ్ళని దాచిపెట్టి ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందండి. ఆ ప్రక్క వస్తే రూతమ్మ అత్తగారిని హత్తుకుంది, వృద్ధాప్యులు ఆహారం పెట్టింది. నీ జనమే నా జనం అంది, నీ దేవుడే నా దేవుడు అంది. మరి నువ్వున్న చోటే ఉంటా, మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయదు అత్తమని వృద్ధాప్యులు ఆమెను ఆదరించినందుకు ఆ దేశంలో ధనవంతుడైనటువంటి బోయజును భర్తగా పొందిందండి. మరి ఏ పొలంలో అయితే పరికేరుకుందో ఆ పొలానికి హక్కుదారురాలయ్యిందండి, యజమానురాలయ్యిందండి. మరి ఆ బోయజ్ ద్వారా ఎవరిని కందండి, ఓబేదుని కందండి. ఓబేది ఎవరిని కన్నాడండి, యెషయిని కన్నాడండి. యెషయా ఎవరిని కన్నాడండి, దావీదుని కన్నాడండి. దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు మనకు బయటికి రావటం జరిగింది కదండి. మరి ఎంతగా దీవించబడిందండి రూతు. అన్యురాలే, మోయాబీరాలే అయినప్పటికీ తన యొక్క నమ్మకాన్ని బట్టి అత్తగారిని హత్తుకుంది, వార్ప వెళ్ళిపోయింది, ఆమె పేరు లేదు అక్కడ. కానీ ఈమె ఆ అత్తగారిని హత్తుకుని ఆయన వృద్ధాప్యను ఆదరించింది కాబట్టి అంతగా దేవుడు హెచ్చించాడు. అలా ఎస్తేరును చూసుకుంటే 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి తన జనాంగం అందరినీ రక్షించుకోగలిగిందండి. మరి ఆ ఆ ఊ రాత్రే ఆ ప్రార్థన శాసనాలు మార్చేసిందండి. ఆ విశ్వాస ప్రార్థన శాసనాలు మార్చేసింది. తెల్లారితే హామాను ఉరేగాలనుకున్నాడు, మొర్దెకైని ఉరికమ్మ ఎక్కించాలనుకున్నాడు. కానీ రివర్స్ అయిపోయింది అంతా. మొర్దెకై ఉరికంబం ఎక్కాల్సిన మొర్దెకై ఊరేగింపబడ్డాడు. ఊరేగించాలనుకున్నటువంటి ఊరేగాలనుకున్న హామాను
ఊరికే శాసనాలు మార్చే దేవుడు అండి. మనలో ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా 11 అధ్యాయాలు మనకు రాస్తాడు. రాసి 12 హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో వీళ్ళందరి పేర్లు రాసుకుంటా వచ్చి 12వ అధ్యాయం వచ్చేసరికి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అంటాడు. హెబ్రియలు అపోస్తలుడైన పౌలు గారు. పోయినసారి అమ్మగారు అన్నాజీవన్ అమ్మగారు చెప్పినప్పుడు దాని కింద వచ్చి నేను చెప్పారండి. అది నేను అంతగా ఇప్పుడు కిందకు వచ్చి మామూలు చదివేస్తాం కానీ ఆనందము కొరకై అంటాడు అక్కడ. ఆనందము కొరకై మరి అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అది ఈ లోకంలో మనం దేవుని కొరకు అవమానాలు లెక్క చేయకుండా సిలువ దేవుడు ఎంతటి వాడు యేసుప్రభు అంతటి సిలువను సహించి అవమానాలు నిర్లక్ష్య పెట్టి ఎందుకండి ఎక్కడొచ్చింది యేసుప్రభు యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అలాంటి విశ్వాసం ఈరోజు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇంత ఉదయకాలమే ఇంతమంది మరి లేచి విశ్వాసముతో కదండి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అడుగువానికి ఫలం దయచేవాడనియు నమ్మి రమ్మంటున్నాడు. మనందరం కూడా నమ్మేం కాబట్టే ప్రతి ఉదయం ఎంతో మందికి లేని ధన్యత ధనరాజయ్య గారి ద్వారా నన్ను కృపాచార్య గారు పరిచయం చేశారండి ఈ ప్రార్థనా సహవాసానికి. అప్పటి నుంచి కూడా నేను కూడా అటెండ్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఉదయం లేవటం దేవుని వాక్యం వినటం అనేది మనకి ఎంతో దీవెనకరం, అది బ్లెస్సింగ్. కాబట్టి ఉదయకాలమే ఆయన స్వరం వినుట, నీ స్వరం ఉదయకాలమే నీ స్వరం నాకు వినిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు గారు. అలాగే ఉదయకాలం దేవుని స్తుతించి యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. మనందరం కూడా మరి పైడే పాస్టర్ గారు కానీ నాగలింగేష్ పాస్టర్ గారు అందరూ పాస్టర్లే, ప్రొఫెసర్లు. మరి వాక్యం బాగా గ్రేస్ మనోజ్ ఆత్మీయ తల్లి గారు, అన్నా జీవనమ్మ గారు, మరి కెజియా గారు మంచి మంచి వాక్యాలు మనకు అందిస్తూ ఉన్నారండి. మరి ఉదయకాలమైన మంజులవాణి గారు చక్కని పాటలు, జయా పాశ్రం గారు చక్కని పాటలు పాడుతూ మనల్ని ఎంత ఇప్పుడు పాడారు అమ్మగారు రాజామణి గారు మంచి పాటలు పాడుతూ మనల్ని ఆనందింపజేస్తున్నాం. ఎందుకు ఈ శ్రమలో మన మంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి మంచి నిద్ర పట్టే టైం. ఈ వయసులో 6-7 గంటల దాకా పడుకునే వయసు మంది. అయినప్పటికీ కూడా అందరు లేచి 5 గంటల కల్లా ఇక్కడ అటెండ్ అవుతున్నారంటే ఐఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అందరి వల్ల నేను చాలా గర్విస్తున్నాను. నేను ఏ పాడతానండి, నేను ఒక్కోసారి వింటాను, ఒక్కోసారి నిద్రపోతాను, ఒకసారి మొత్తం వస్తూ ఉంటది, ఒకసారి బలహీన సమయాల్లో. మా అబ్బాయి దగ్గర ఉన్నప్పుడైతే మనవాళ్ళు పడుకుంటారు పక్కనే. మాకు నిద్ర వస్తుందా, కాలేజీకి వెళ్ళాలన్నా అంటారు, పెట్టుకోవడానికి వీలు అవ్వదు అలాంటి సమయాల్లో. మరి సమయం ఉన్నప్పుడల్లా నేను మీతో ఏకీభవిస్తున్నానంటే విశ్వాసముని బట్టే కదండి. విశ్వాసముని బట్టి మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు చెప్పిన వీరులందరూ కూడా మరి విశ్వాస జాబితాలో మనం కూడా చేర్చబడ్డాం. వాళ్ళ పేర్లు ఆ రోజు ఎలాగున్నాయో ఈ రోజు దినకర్ణయ్య గారు తెలుసు కదండి మనకి. ఆయన ఉద్యోగం మానేసి సేవలోకి వచ్చినప్పుడంట 200 రూపాయలు కావాల్సి వచ్చినాయి అంటండి ఆయనకి. కరెంటు బిల్లు కట్టడానికి 200 కూడా లేవంట ఆయన దగ్గర. ఆయన ఏం చేశారు, శ్వాసంతో గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే మరి పోస్ట్ మ్యాన్ వచ్చాయంట. సార్ మనీ ఆర్డర్ సార్ అంటా వచ్చాడు. ఆ రోజుల్లో మనీ ఆర్డర్ వచ్చే ఫోన్ పేలు లేవు కదండి. మనీ ఆర్డర్ వచ్చే పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి సంతకం పెట్టించుకుని డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు మనకి. ఆ పద్ధతిలో 200 రూపాయలే వచ్చినాయి అంటండి. అవి తీసుకెళ్ళి ఆయన తన అవసరాన్ని తీర్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అలాగే మరి ఆర్ఆర్కే మూర్తి గారి చూద్దాం, ఎంత మంచి వాక్యాలండి, ఎంత లోతైన వాక్యం చెప్తాడు ఆయన. ఎవరండి ఆయన? బ్రాహ్మణుడు, మరి పుట్టు క్రైస్తవుడు కాదు, పుట్టు క్రైస్తవుడు చెప్పిన దానికంటే కూడా విపులంగా చెప్తాడు. నాకు చాలా ఇష్టమైన ప్రసంగాలు. ఒక బ్రాహ్మణుడు అయ్యండి దేవునిలోకి వచ్చి బలపడి విశ్వాసము ద్వారా వారు జీవించి అనేక మందిని క్రైస్తవులుగా మార్చినట్టు మనం చూస్తాం. ఇంకా అనేక మంది మరి లోదరన్ పాటల పుస్తకంలో చూస్తే, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చూస్తే పురుషోత్తం చౌదరి గారండి, అలాగే మొరారి
దేవదాస్ గారండి, మల్లెల దావీదు గారు, వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. రేపు పొద్దున మనం బ్రతికి బాగుంటే మన తదనంతరం మన పేర్లు కూడా విశ్వాస వీరులోకి వస్తాయని నేను ఆశపడతాను. ఎందుకంటే మనందరం కూడా మరి వేకుజామునే లేచి అంత ఉదయకాలమే మరి దేవుని స్తుతిస్తున్నామంటే, ఆయన ఘనపరుస్తున్నామంటే, ఆయన మాటలు మనం వింటున్నామంటే ఆ దేవుని యొక్క ఉచితమైన కృప. ఈరోజు నేను ఒక విశ్వాస వీరుణ్ణి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి, నాకు తెలిసినంత వరకు. మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తే మనకు అక్కడ ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. యాయూర్ అనే వ్యక్తి కనబడతా ఉంటాడు. మీరు వీలైతే తర్వాత చదువుకుంటే సమయం చాలదు కాబట్టి నేను ప్రొసీడ్ అయిపోతున్నాను. ఉమ్, ఐ- ఆ, ఆ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడి ఉందండి. ఆయన ఎవరండి? సమాజ మందిరపు అధికారి అంట. సమాజ మందిరపు అధికారి. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. 21వ అధ్యాయం నుంచి 21వ వచనం దగ్గర నుంచి చూసుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యాయిర్ ఆయన చిన్న కుమార్తె మరి కాయిలా పడింది, జబ్బు పడింది, చచ్చిపోద్దేమో అనుకుంటున్నారు. అందరు గొల్లు గొల్లుమని ఏడుస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు అందరూ, బంధువులు, స్నేహితులు అందరు చేరారు అక్కడికి. ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయన ఒక 10 మందిని పిలిస్తే వస్తారు, 10 మంది పొమ్మంటే పోతారు. అలాంటి ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే అండి, అక్కడ చూస్తే సముద్రం యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడ్డాడంటండి. పాదాల మీద పడ్డాడంట. ఒక హెడ్ మాస్టర్ అయి ఉండి, ఒక టీచర్ అయి ఉండి, ఒక పాస్టర్ అయి ఉండి, మనం ఎవరైనా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి కాళ్ళు పట్టుకోగలమండి? 100 మంది చూస్తా ఉండగా, 10 మంది చూస్తా ఉండగా పట్టుకోగలవా? పట్టుకోలేం. కానీ యాయిర్ సమాజ మందిరపు అధికారి ఉండి ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంత విధేయత చూపిస్తున్నాడో చూడండి. వచ్చి అంటున్నాడు, బా యాయిరోడికి వచ్చి ఆయన పాదముల మీద పడి, నా కుమార్తె చావసిద్ధమై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలని మిగుల బ్రతిమాలుకుంటున్నాడు. బెగ్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా ఒక్కసారి రాయ్యా మా ఇంటికి, ఒక్కసారి రాయి, నువ్వు వస్తే చాలయ్యా. వచ్చా ఆమె మీద ఎన్నో సంఘటనలు మనకున్నాయి. యేసు ప్రభువు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యాయిర్ గారి గురించి నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక సమాజ మందిరపు అధికారి ఉండి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడంటండి. ఆయన పాదాల మీద పడ్డాడంట. ఆయన్ని మిగుల బ్రతిమాలుకుంటున్నాడంట. ఒకసారి రాయ్యా, ఒకసారి రాయ్యా అని బ్రతిమలాడుకుంటే, సరే పద. యేసు ప్రభు కూడా అతని విశ్వాసం చూసి, అతని యొక్క నమ్మకత్వాన్ని చూసి మరి యేసు ప్రభు కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డాడంటండి. సిద్ధపడి వెళ్తా ఉన్న సమయంలో అక్కడ చిన్న సంఘటన ఒకటి జరుగుతుంది. అక్కడ చాలా మంది గుంపులు గుంపులు జనం ఉంటారు. ఆ గుంపులు గుంపులు జనంలో ఒక స్త్రీ వచ్చి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, బ్లీడింగ్ ప్రాబ్లం. స్త్రీలకు తెలుస్తుంది 3 days బ్లీడింగ్ ప్రాబ్లం అంటే యమ యాతన అన్నమాట. అలాంటిది ఒకటి కాదు, సంవత్సరాలు కాదు, రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు, మళ్ళీ 12 సంవత్సరాలు తనకున్నదంతా వ్యయపరుచుకుందంట. తిరగని హాస్పిటల్ లేదంట. మరి అలాంటి సమయంలో ఏమీ లేని సమయంలో ఎవరు చెప్పారు? మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పుంటారు? యేసు ప్రభు వస్తున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావని, ఆయనతో ప్రార్థన చేయించుకో బాగుపడతావని చెప్పుంటారు. కానీ కానీ ఆయన చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తాడన్న విశ్వాసం కూడా లేదు ఆమెకి. వచ్చి ఎలా వచ్చిందో ఆ జనంలో నుంచి, ఆ బలహీన సమయంలో దేక్కుంటా వచ్చిందేమో. ఒకవేళ పాపం సిగ్గుపడుతూ వచ్చిందేమో. వచ్చి ఏం చేసిందండి, ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుందంట. వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుందంట. అక్కడ చదివితే మనకు రాయబడి, వెంటనే ఆమె రక్తధార కట్టడింది. ఇమీడియట్ యాక్షన్. ముట్టుకుందో లేదు, వెంటనే ఆమె రక్తధార ఆగిపోయిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పుడు ఆమె స్వస్థపడిందని సంతోషంగా సమయంలో యేసు ప్రభు అది గ్రహించాడు. ఆయనలో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళి, ఆ ప్రభావమే ఆ స్త్రీలోకి వచ్చి ఆమెను బాగు చేసినట్లుగా ఆమె గ్రహించింది. అడుగుతున్నాడు అందరిని, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటే, ఆ ఆఫ్టర్ ఆల్ జగన్ వస్తేనే, లేకపోతే చంద్రబాబు వస్తేనే మన మన ఊర్లోకి
గుంపులు 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 చేసుకేస్తారు, వాళ్ళంత జనం వెళ్ళిపోతారు. ఇక యేసు ప్రభు అంతడు వస్తున్నాడంటే జనం ఉండరా, వచ్చారు వచ్చారు వచ్చారు. చూ అందరి మీద పడిపోతున్నారు. ఏ రోగాలు ఉన్న వాళ్ళని ముట్టుకుంటే బాగుపడతామో దాన్ని చేసి ప్రార్థన చేస్తాడేమోనని ఆశతో వచ్చారు అందరూ. కానీ ఈ స్త్రీ స్వస్థత పడింది. ఎవరో ముట్టుకున్నారు, ఆ శిష్యులు అంటున్నారు, అదేంటయ్యా ఇంతమంది మీద పడుతుంటే ముట్టుకున్నారు ముట్టుకున్నారు అంటావు, ఎవరో ముట్టుకున్నారులే, ఎవరో పడున్నారు. కాదు కాదు, నాలో నుంచి ప్రభావం పోయింది అని ప్రభు చెప్పినప్పుడు ఆ ఆమె వణుక్కుంటా 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 వచ్చి, అయ్యా నేనేనయ్యా, నేను ముట్టుకుంది నేనేనయ్యా, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంది నేనేనయ్యా అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, నువ్వు ఇంకా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా. నిజమేనండి, మన కోసం ఎంతో మంది ప్రార్థన, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లడి కోసం ప్రార్థన చేయండి చెప్తా ఉంటాం. పాస్టర్లకు కానీ, విశ్వాసులకు కానీ, బోధకులకు చెప్తా, మాకు తెలిసిన వారికి చెప్తా ఉంటాం. కానీ ఆయన ఆయన ఆ ఆ అందరితో చెప్తా ఉంటాం. కానీ మన విశ్వాసం, నీ ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను పైకి తీసుకొస్తుంది అన్న ఇది మనలో ఉండాలి. అందుకని కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కాబట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం ఈ మధ్య ఈ తంతు జరుగుతూ ఉండే సమయంలో ఆ యాయిర్ గారింటి కాడి నుంచి కబురు రానే వచ్చింది. కొంతమంది ఆయన సైనికులు లేకపోతే పనివారు కబురు తీసుకొచ్చారు, యాయిర్ గారు, యాయిర్ గారు, మీ అమ్మాయి చచ్చిపోయిందండి, మీ అమ్మాయి చచ్చిపోయింది, ఇంకా ఆయన బోతకుండా బాధ పెట్టబాకండి, ఆయన్ని విసిగించబాకండి, వచ్చేయండి, ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి కబురు తీసుకొచ్చారు. కబురు తీసుకొచ్చేసరికి విన్నాడు. వాళ్ళు యాయిర్ గారితో చెప్పే మాట ఏసై చెవిలో కూడా పడిపోయింది. ఏసై చెవిలో పడిపోయిన తర్వాత అంటున్నాడు, చూశాడు, యాయిర్ వైపు చూశాడు, చూసి ఏసై అంటున్నాడు, భయపడకు యాయిరు, భయపడకు, నేను వస్తా, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడండి. ఆ మాట అయితే మనమైతే ఏం చేస్తామండి, వాళ్ళు చెప్పగానే ఓరి బాబో నా కూతురు చచ్చిపోయిందంట, నా కూతురు చచ్చిపోయిందంట, ఏడ్చుకుంటా అరుచుకుంటా యేసు ప్రభు నిందించి, పోవయ్యా ఇంకేంది ఉండమంటున్నావు, నా కూతురు చచ్చిపోయింది అండి అక్కడని చెప్పేసి పరుగు పరుగుని వెళ్ళిపోతాం ఆ వచ్చిన వాళ్ళు కూడా. కానీ యాయిరు మాత్రం వెళ్ళలేదండి, యాయిరు వెళ్ళలేదు, అక్కడే నిలబడి ప్రభు వైపే చూస్తున్నాడు. ప్రభు చెప్పిన మాట విన్నాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. కాబట్టి ఆయన యేసు ప్రభు అలాగే చూస్తా ఉన్నాడు. యాయిర్ నమ్మకత్వాన్ని చూశాడు, యాయిర్ విధేయతను చూశాడు, యాయిర్ యొక్క ఆ మనసును చూశాడు ఆయన. ఆ అప్పుడు తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెమ్మదిగా యాయిర్ గారితో కలిసి ఇంటికి వెళ్ళి యాయిర్ గారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అందరు జనం గొల్లుని ఏడుస్తున్నారు, గోలు చేస్తున్నారు, కింద మీద పడి ఏడుస్తున్నారు జనం. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు అందరు ఎలాగ ఏడుస్తున్నారు, ఆ చిన్న చచ్చిపోలేదయ్యా, నిద్రపోతుంది అంటే వాళ్ళందరూ అపహసించారంట, హేళన చేశారంట. ఏంటి ఇలాగ అంటున్నాడు, ఏంటి ఇలాగ అంటున్నాడని. కానీ యేసు ప్రభువారు పేతురుని, యోహాన్ని, యాకోబుని మాత్రమే తీసుకొని ఆ పాప తల్లిదండ్రుల మాత్రం లోనకి తీసుకెళ్ళి ఏమంటున్నాడండి, చిన్నదానా లెమ్మని, ఆమె చేయబట్టుకుని లలితాకుమి అంటాడు. లలితాకుమి హెబ్రీ భాషానికి చిన్నదానా లెమ్మని అర్థం అంటండి. ఇప్పుడు ఆ బిడ్డ వెంటనే లేచి కూర్చుందంట, వెంటనే లేచి కూర్చుని చక్కగా మాట్లాడసాగిందంట, నడవసాగిందంట. యేసు ప్రభు అంటున్నాడు, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు, గుట్టుగా ఉంచండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనవాళ్ళైతే మనం ప్రార్థించినప్పుడు ఎవరికన్నా చిన్న తలపోటు తగ్గిపోతే అందరికి టంకేసుకుంటాం. నేను ప్రార్థన చేస్తే వాళ్ళ జ్వరం తగ్గింది, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎలాగయింది అలాగైంది. కానీ ఆయన యేసుప్రభు ఎవరికి తెలియనివ్వద్దని చెప్పి అంటారు. ఆయన చేసిన కార్యాలు అంతా ఎంత కాదండి, ఒక్క యాయిరు విషయంలో ఎంత విశ్వాసం ఉంచాడు. నమ్మిక మాత్రం ఉంచుము, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అంటుంది వాక్యం. అలాగే ఆ మరియా మార్తలతో కూడా యేసు ప్రభు చెప్తాడు కదండి, లాజరు చనిపోయినప్పుడు కబురు పంపిస్తారు, అయ్యా నా తమ్ముడు కాయలో పడ్డాడు, ఒకసారి రమ్మని కబురు పంపిస్తే
ప్రభు కావాలని ఆలస్యం చేశాడు. ఎన్నో రోజు వచ్చాడండి, చచ్చిపోయి సమాధి చేయబడిన 4వ దినం వచ్చాడు యేసయ్య. వచ్చి అన్నాడు, మరియమ్మ ఏడుస్తున్నారు. అయ్యా నువ్వు ముందు వచ్చుంటే నా తమ్ముడు బతికేవాడయ్యా, ఇప్పుడు వచ్చేవేంటి, అంత అయిపోయింది, సమాధి కూడా చేసావయ్యా అన్నప్పుడు, భయపడద్దు, నీ తమ్ముడిని బ్రతికిస్తాను, బ్రతుకుతాడు అన్నప్పుడు, పునరుద్ధానంలో బతుకుతాడని మాకు తెలుసులయ్యా, కాదు ఇప్పుడే చేస్తాను ఆ పని, ఎక్కడ ఉన్నారో చెప్పండి సమాధి దగ్గరికి తీసుకెళ్తుంటే, వద్దయ్యా వద్దు, 4 రోజులైందయ్యా, వాసన కొడతా ఉంటాడయ్యా, వద్దయ్యా అని చెప్పి మరి ఆ మార్తలు ఆయన ఆపాలనుకున్నప్పుడు, మీరు రండి నా వెనక, నమ్మిక మాత్రం ఉంచండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం, దేవుని మహిమను చూస్తావని చెప్పి మరి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, ఆ రాయి దొర్లించండి అంటున్నాడు. ఆ రాయి దొర్లించండి. ఆ దినాల్లో సమాధి మీద ఒక రాళ్ళు పెట్టేవారు కదండి, యేసు ప్రభు మీద కూడా అలా రాయి పెట్టి ముద్ర వేశారు కదండి, అలా లాజరు కూడా అలా చేశారు, ఆ రాయి తీసేశారు. మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తాడు. ఆ సమాధి మీద ఆయనతో రాయి అటు పో అంటే పోద్ది, కానీ మనుషులతో చెప్తున్నాడు, ఆ రాయి దొర్లించన్నాడు. విశ్వాసంతో ఆ రాయిని తీశారు. ఇదేంటి చచ్చిపోయిన ఉంటే రాయి తీయమంటావేంటి అని ఒక్క క్రాస్ క్వశ్చన్ కూడా వేయలేదండి. వాళ్ళు తీశారు. రాయి తీసిన వెంటనే అంటాడు ప్రభు, అన్నాడు యేసు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, లాజరు బయటికి రా అన్నప్పుడు, లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై పైకి లేచాడంటండి. లేచినప్పుడు అంటున్నాడు, అతని కట్లు విప్పి పోనీయుడి అంటున్నాడు, అతని కట్లు విప్పి పోనీయుడి అంటున్నాడు యేసయ్య. అలాగే ఈరోజు మనం ఏ కట్లతో, ఏ పాపపు కట్లతో బంధింపబడి ఉన్నామేమో, మరి ఏ అబద్ధాలనే కట్లతో బంధింపబడి ఉన్నారేమో, ఓ త్రాగుడనే కట్లతో బంధింపబడి ఉన్నారేమో, అబద్ధాలనే కట్లతో బంధింపబడి ఉన్నారేమో, ఆ పాప కట్లు విప్పి పోని రావాలి, కట్లు ఇప్పుకొని మనం బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తాడు, మనలా ఉంటాడు. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూస్తూ మన ఉంచబడిన పందెంలో ఆ విధంగా మరి ఆ మార్తల వలె ఓపికతో పరిగెత్తాలి, కంగారు పడిపోకూడదు, తొట్టిపడిపోకూడదు. ఆయన చేసి అద్భుత కార్యాలు చూడాలి తప్ప మనం ఆయనకి అలాగే కానా పిండి విందులో కూడా ద్రాక్ష రసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి అంటుంది, నాన్న ద్రాక్ష రసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు. అయితే అంటుంది, ఏం మాట్లాడాలి, ఆయనతో ఏం మాట్లాడకుండా పనివారితో చెప్తుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది అంతే. తప్పదనుకున్నాడు యేసయ్య. ఏమన్నాడు, పని వారితో చెప్తున్నాడు, అక్కడ 6 రాతి బాలలు ఉన్నాయి, నీళ్లతో నింపండి, అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు. అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు. అంచుల మట్టుకు పోస్తే పంచదార ఎక్కడేస్తారండి, ద్రాక్షకాయలు ఎక్కడేస్తారండి, ఎసెన్స్ ఎక్కడేస్తారండి అని వాళ్ళు ఏం క్రాస్ క్వశ్చన్ చేయలేదు. నింపమన్నారు, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పింది అంతే ఆ మరియమ్మ గారు. పోయి మన అంచుల మట్టుకు పోసారు. పోసిన దాన్ని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళండి అన్నాడు. అదే వేసింది నీళ్ళే కదయ్యా, ఆయన తెమ్మని ద్రాక్షారసం కదయ్యా అన్న అనుమానం మాటలు మాట్లాడలేదు వాళ్ళు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంత నమ్మకం, అంత విధేయత. మరి తీసుకెళ్తే ఆ నీళ్లు అమృతం లాంటి, మొదటి ద్రాక్షారసం కంటే కూడా రుచికరమైన ద్రాక్షారసంగా మారిపోయినట్లు మనం చూస్తాం అన్నమాట. ఆ గుడ్డివాడు కూడా, అయ్యా నా కళ్ళు తెరువు అన్నప్పుడు, నీ కళ్ళు చేయబెట్టి నీ కళ్ళు బాగైపోయిన పో అంటే సరిపోయేది. కానీ ఆయన అన్నాడు, నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అతని కళ్ళకు రాసి సిలోయం కోనేటికెళ్ళి కడుక్కోపో అన్నాడు. అనేసరికి వాడేం చేశాడు, నువ్వు నాకెందుకు ఉమ్మి రాస్తున్నావు, నా కళ్ళ మీద ఉమ్మి రాస్తున్నావేంటి, ఆ సిలోయం కోనేటి కళ్ళ ఇంట్లో నీళ్ళతో కడుక్కోకూడదా అని చెప్పేసి అనలేదండి. అసలు విధేయతను చూశాడు దేవుడు, విధేయతను లోబడితనం చూశాడు, వెళ్ళాడు సిలోయం కోనేటిలో కడుక్కున్నాడు, దృష్టి పొందాడు. అలాగే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఒక స్టోరీ చూస్తాం కదండి, నయమాను కుష్ఠరోగం. నయమాను కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి ఆ ఇజ్రాయెల్ దేశం తెచ్చిన బాలికి చెప్తుంది, అమ్మ అయ్యగారు ఇజ్రాయెల్ దేశం ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటే నా వెళ్ళిన వాడు అక్కడ ఉంటే ఆయన స్వస్థపడతాడమ్మా అని చెప్పినప్పుడు, మరి ఆ భార్య అతనితో చెప్పినప్పుడు అతను ఆ సిరియా దేశానికి, అక్కడ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి నాకు స్వస్థత చేయని చెప్పేసి అడిగినప్పుడు ఆయన బయటకు కూడా రాడు.
ఎలీషా గారు బయటకు కూడా రాకుండా ఏమంటాడండి, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు అంటాడు. 7 సార్లు మునగమంటే భలే కోపం వస్తుంది నయమానికి. నేను సర్వ సైన్యాధ్యక్షుణ్ణి, నా రాజు నాకెంతో పవర్ ఇచ్చాడు, ఈయనెవరు మనిషి కూడా కనబడకుండా వెళ్ళి మా యోర్దాను నదిలో మునగమన్నాడు, మా ఊర్లో లేవు అంతకంటే గొప్ప నదులు మా దేశంలో కూడా ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పేసి పౌరుషంతో కోపంతో ఊగిపోతూ వచ్చేస్తా ఉంటే వాళ్ళలో ఒక సైనికుడు చెప్తాడు, అయ్యా ఆయన చేయమని నీళ్ళలో మునగమనేగా చెప్పాడు, ఇంకంతకంటే మునిగి చూడయ్యా, ఒకసారి మునిగి చూడయ్యా, ఆయన చెప్పిన మాట వినయ్యా అని అతను రిక్వెస్ట్ చేసినప్పుడు నయమాను నిజంగా అతని మాట విని మునిగాడండి. మునిగాడు, ఒకసారి మునిగాడు, ఏం చూడలే, 2, 3, 4, 5, 7సారి మునిగేసరికి పసిపిల్లవాని దాహం అలా ఆయన దాహం అయిపోయింది. విశ్వాసం 7 మార్లు మునిగాడు. అందుకంటాడు, నయమాను ఏలీషా మాట విన్నాడు, వింటూనే యోర్ధానులో మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు. 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6 కాదయ్యా 7 మారులు మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. చూశారా అద్భుతము ఎలా జరిగెనో, నయమాను కుష్టంతా మాయమాయెను. హల్లెలూయా. అలాగా మనం ఏ పని చేసినప్పటికీ విశ్వాసముతో విశ్వాసముతో చేస్తే అది జరిగిపోదండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడేటకు నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. మా పెద్ద అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు పిల్లలు లేరు, 5 సంవత్సరాలకు పిల్లలు పుట్టలేదు, చాలా బాధపడుతున్నాం, చాలా హాస్పిటల్ తిప్పాం, ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. కానీ ఒకసారి సువార్తరాజు పాష్ గారు మా ఇంటికి వచ్చారు. దినకరన్ గారికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు, ఆయన సామర్లకోట. మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే చెప్పాం, బ్రదర్ ఇలాగా పాష్ గారండి, మరి పాపకు పిల్లలు లేరండి, కొంచెం ప్రార్థించండి. ఆయన ఇదే వాక్యం చెప్పారండి, ఇదే వాక్యం చెప్పారు, నాకు బాగా గుర్తు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడేటకు నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి లేదు. ఉందానికమ్మా, నువ్వేదో బొమ్మను పట్టుకుని ఆడించుకో, నా బిడ్డకి నేను పాలు ఇవ్వాలనుకో, నా బిడ్డకి నాకు స్నానం చేయించాలనుకో, నా బిడ్డతో నేను ముచ్చట్లాడాలనుకో, నా బిడ్డ ఉద్యోగాలు ఊపుతున్నాను అనుకో, నువ్వు ఊహించుకో, మనసులో ఊహించుకుని ఏదో పని చేస్తా ఉండు బొమ్మను పట్టుకొని, నీకు తప్పకుండా దేవుడు పిల్లల్ని ఇస్తాడు. మళ్ళా సంవత్సరానికి ఆ బిడ్డ అలా చేసింది, మేము అలా చేసాం, ఆ బిడ్డకి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆడపిల్ల పుట్టిందండి. హల్లెలూయా చెప్తున్నా. అందుకే విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, ఎంతో మంది విశ్వాస వీరుల గురించి మీకు చెప్పాను, ఇంకా చెప్పాలండి, బైబిల్లో చాలా ఉన్నాయి. విశ్వాసం ద్వారా స్వస్థతలు తెచ్చుకున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు, విశ్వాసం ద్వారా విజయాలు సాధించిన వారు అనేక మంది ఉన్నారు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. అది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు. ఏలియా గారు ప్రార్థన చేశాడు, అతను మనలాంటి స్వభావం గలవాడే. అతను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగిందండి, ఆ కందకంలో ఉన్న బలి పశువుని దహించి వేసిందండి. తిరిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం కురవలేదండి. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం దాని వర్షాన్ని ఇచ్చిందంట, భూమి దాని ఫలాన్ని ఇచ్చిందంట. కాబట్టి అలాంటి విశ్వాసం మనలాంటి స్వభావం గలవాడే. మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగదండి? మనం ప్రార్థన చేస్తున్న జరుగుతుంది కాబట్టి ఈ విశ్వాస వీరులందరూ కూడా ఈ గ్రూప్ లో చేరారండి. ఇప్పుడు ఒక 20 మంది, ప్రతిరోజు ఒక 20 మంది 25 మంది చేరుతున్నారు ఈ సహవాసంలో. వాళ్ళందరూ విశ్వాస వీరుల లిస్టులోకి వస్తారని నేను ఆశిస్తూ, మరి విశ్వాస వీరుడిగా ధనరాజయ్య గారు, మరి వీర వనితిగా హిమశ్రీ గారు ప్రతి దినం ఉదయాకాలం లేచి ఆ సిస్టర్ మరి వాణిశ్రీ సిస్టర్ గారు ప్రతి దినం ఉదయాన్నే మనం లేచేసరికి ఆవిడ ఎప్పుడు లెగుస్తారో తెలియదు, మరి చక్కగా మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ విశ్వాస వీరుల గుంపులో మరి మనందరం చేరి మన జీవితాలను కూడా మన జీవితాలనే కాదు, అంటాడు కదండి 23వ దావీదు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడండి. పొరలటం అంటే మనకు వచ్చిన ఆశీర్వాదాలు మన పక్కల వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళకు కూడా మన ఇరుగు పొరుగు వారికి కూడా ఆ దీవెనల వారికి మనం అందించాలంట. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును,
ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. చూసారా, ఎక్కడైతే ఆ దేవుడు ఉంటాడో ఆ పేట, ఆ పట్టణం, ఆ ఇరుగు పొరుగు వారు, ఆ చుట్టుపక్కల వారందరూ మన ద్వారా ఆశీర్వదింపబడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వల్ల రెక్కలు పైకి ఎగురుతారు, అలాగే పరిగెడతారు, సొమ్మసిల్లగా సాగిపోతారు అన్నట్లుగా. మరి మనందరం కూడా ఆ లిస్టులో ఉంటూ ఆయన ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఇరుగు వారికి, మన పొరుగు వారికి అందించాలని మేము కోరుకుంటూ, మరి నాకు చిన్న మైక్ శబ్దం ఉందండి. మా సారు, మా మాస్టర్ వెళ్ళిపోతే నాకు మైక్ శబ్దం ఇచ్చారు. నేను ఉదయకాలం 6:30 మన ప్రార్థన 6:15కి అయిపోతుంది, 6:20కి అయిపోతుంది. వెంటనే నేను నా మైక్ శబ్దంలో నా 6:30 నుంచి 8 గంటల వరకు నా మైక్ శబ్దంలో నేను ఒక చిన్న లాంగ్ ప్రేయర్ చేస్తాను ఒకటి. తర్వాత 3 పాటలు టీవీలో పెడతాను, అది మైక్ ఇస్తాను. మరి అక్కడి నుంచి ఒక అరగంట సేపు ఒక వాక్యం ఎవరిదన్నా చెప్తాను. దాని మీద నేను ఒక అరగంట వివరణ ఇస్తాను. 8 గంటల వరకు నేను దేవుని వాక్యం ప్రచురణ నా చేతనైనంత వరకు. దావీదు మహారాజు అంటాడు కదండి, దేవా నా జన్మల మధ్యలో నన్ను కొనిపోవద్దయ్యా, ఎందుకంటే నీవు నా జీవితంలో చేసిన మేలు మహోపకారాలు రాబోయే తరాల వారికి నేను తెలియ చెప్పాలి కాబట్టి నన్ను సజీవ లెక్కలో ఉంచమని అంటాడు. మరి అలాగే ఆయన బలశౌర్యాలను గురించి, ఆయన మన జీవితంలో చేసిన మేలు మహోపకారాలను గురించి, మనం ఏ విధంగా జీవిస్తే దేవుడు మనకు అవి అనుగ్రహించాడో, ఆయన కండిషనల్ కాడండి. మనం నువ్వు చెయ్యి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి నీకు జ్ఞానం ఇస్తా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే నీకు ఐశ్వర్యం ఇస్తా, యెహోవాయందు ఆమేన్. అమ్మగారి వాయిస్ రావట్లేదండి. విశ్వాసముతో వేడెడు వారికి విశ్వమంతయు వీల్పడును. విశ్వాసముతో వేడెడు వారికి విశ్వమంతయు వీల్పడును. విశ్వాసముతో మొరపెట్టు వారికి విశ్వమంతా, ఈ సువిశాల విశ్వమంతా, ఈ రాజ్యములన్నీ వీలు పడతాయి. విశ్వాసమును గురించి మనకు బోధించిన అమ్మగారికి నిండుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మగారు మంచి వాక్యం అందించారు యాయిరు గురించి. యాయిరు అనే హెబ్రీ పదానికి దేవుడు వెలిగిస్తాడు, దేవుడు వెలిగిస్తాడు. యాయిరు అధికారము లక్ష్య పెట్టలేదు, తాను తగ్గించుకున్నాడు, పాదముల మీద పడిపోయాడు. పడిపోయి ఒకటే, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, నేను కూడా అధికారము కలిగిన వాడనే, నేను ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరిని పొమ్మంటే పోవును, నేను కూడా అధికారం గలవాడనే. అయితే నేనే స్వయముగా వచ్చి నీ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాను. ఏం వేడుకున్నాడు? చావ సిద్ధము అయ్యున్న తన కుమార్తె గురించి. విశ్వాసంతో, రావయ్యా, ఒక్కసారి వచ్చి బాగు చేయవయ్యా, నీ వస్తే బాగుపడతారట, నీ వస్తే అన్నీ సాధ్యమవుతాయట అని నమ్మి దేవుడు వెలిగించిన నిజభక్తుడు. యాయిరు అనే మాటకు దేవుడు వెలిగిస్తాడు అని తెలుగు భావన. ఎంత గొప్ప వెలుగు! చనిపోయిన తన కుమార్తె, ఒకగా నొక్క కుమార్తె ఏమో, బహుశా ఒక బిడ్డేనేమో చనిపోయి అబ్రాహాము కుమారుడు ఇస్సాకు బ్రతికినట్లుగా చనిపోయి బ్రతికి లేచిన తన కుమార్తె
ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసము. అంత గొప్ప విశ్వాసము కలిగిన యాయిరు భక్తుడు దేవుడు వెలిగిస్తాడు, దేవుడు వెలిగిస్తాడు, దేవుడు వెలిగిస్తాడు అని రుజువుపరుచుకున్నవాడు. మన మధ్యలో ప్రియ సహోదరులు జాన్సన్ గారు, దేవుని సేవకులు ఉన్నారు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తా. జాన్సన్ గారు, అమ్మగారు వేకువజామున మన మధ్య తీసుకొని వచ్చిన విశ్వాసమును గురించి, యాయిరును గురించి విన్నాం మనమందరము. జాన్సన్ గారు, దేవుని సేవకులు, ఒక మాట ప్రార్థన చేయగలరా? పరిశుద్ధుడా నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్యనైనా నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నాయనా నీకు వందనాలు. ఇగో నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య, నన్ను శూన్యములో సమస్తమును ప్రభునైనా నన్ను సృష్టించిన వాడా, నీకే మహిమనైనా, నీకే స్తోత్రం ప్రభువా. సమస్తము నీకు సాధ్యం ప్రభువా, నీకు వందనాలు. ఇగోనైనా నాయనా నమ్ముటనైనా ప్రభా, మా వలనైతేనైనా ప్రభా, అది మాకు ఇవ్వటానికి నైనా ప్రభునైనా సిద్ధపడే గొప్ప దేవుడు, ప్రేమమయుడు నైనా నీకు వందనాలు. విశ్వాసంతో నైనా ప్రభునైనా మేము ముందుకు వెళ్ళేటప్పుడు ప్రభా, మా జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు నైనా నీకే స్తోత్రం. నైనా ఎండిపోయిన ప్రభునైనా, నైనా ప్రభునైనా ఎంతోనైనా ప్రభా, కృషించిపోయిన జీవితాల్లో ప్రభా సమృద్ధి నింపేవాడు ప్రభా, సమాధానం నింపేవాడు ప్రభా, నైనా నీకే స్తోత్రం. ఇగో నా తండ్రి, నా ప్రియ ప్రభువైనా, ఇంకా బలమైన విశ్వాసములో ప్రభునైనా నైనా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మా కుటుంబాలతో ప్రభా ఇంకా నడవటానికి సహాయం దయచేయండి. ఇగోనైనా ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, మనిషి కుమారుడు ప్రభు వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొందునా అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా నాయన ప్రభు, విశ్వాసం తగ్గిపోకుండా ప్రభునైనా ప్రతి ఒక్కరిలో కూడా ప్రభునైనా విశ్వాసం బలపడేటట్లు సహాయం దయచేయి. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వందన. తన వాక్యం చెప్పిన ప్రభా దాసురాలను ప్రభా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ మీటిని నడిపిస్తున్న దైవజనులను బహుగా దీవించండి, ఆస్వాదించండి. మీట్లో ఉన్న మా అందరినీ కూడా దీవించమని, ఆస్వాదించమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థనతో తర్వాత గ్రేస్ మనోరంజనమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేసిన తర్వాత తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాము. పిల్లారా, ప్రభు నేర్పిన ప్రార్థనతో మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా ఇంటిన ఆహారము నేడు మాకు దయచేయము, మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన లేకపోయాక నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్, ఆమేన్. తొలిసారి ఫస్ట్ టైము దేవుని దీనురాలు దాసురాలు వాక్యం బోధించారు మన మధ్యలో. ఫస్ట్ టైము వాక్యం విన్నాము. విన్న వాక్యమును బట్టి గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేయండి దయచేసి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు వాక్యం అందించినటువంటి సరళ హ్యాండ్స్ భవిష్యత్తులో రాబో దినములలో మరి ఎక్కువగా వాడబడినట్లు సమస్త పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. సరళన్స్ గారు మంచి వాక్యము మన మధ్య బోధించారు. గాడ్ బ్లెస్ అమ్మ గారు. థ్యాంక్స్ అయ్య గారు, థ్యాంక్స్ అండి. మీ సలహాలు మేము ఏమన్నా ఉంటే మాకు అందించవచ్చండి. తప్పకుండా తప్పకుండా. భాషమ్మ గారు వందనాలమ్మా, ఇది మంచి దీవెని ఇచ్చారు. వందనాలమ్మా. రండి, ఇంతటితో తెలుగు సభ ముగించుకొని తదుపరి సభలోనికి వెళ్తున్నాము, హిందీ సభలోనికి. आइए हमारे बीच
पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बेतिया जिला बिहार से तैयार करे हैं। हमारे